ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సోషలిజం ప్రచారం చేసే పత్రికల సంఖ్య పెరిగినాయి. మీరు వెబ్లోకి వెళ్తే, యూట్యూబ్లోకి వెళ్తే దీని గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువ పెరిగారు, దీని గురించి పెట్టేవాళ్ళు వెతికిపోయారు, దీని గురించి అనుకూలంగా మాట్లాడేవాళ్ళ కన్నా దీన్ని తిట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. మన గొప్పతనం పొగిడేవాళ్ళని చూడక్కర్లా, తిట్టేవాళ్ళని చూసిన మన గొప్పతనం అర్థమైపోయింది. ఎందుకు సోషలిజాన్ని తిడుతున్నారు అని చెప్పంటే మనకు అర్థమైపోయింది. అందుకనే దీని విశిష్టత అనేది ఏ అంశంలో ఉందని నేను తర్వాత చెప్తాను. కానీ ప్రపంచంలో జరుగుతున్న మార్పుని మనం చూడవచ్చు. విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఒకప్పుడు మేము అందరం యూనివర్సిటీలో చదివిన వచ్చి, ఇప్పుడు సీతారాము, నేను, మేమందరం ఆంధ్ర యూనివర్సిటీలో చదివాం. అలాగే మాలాగే ఇంకా అనేక యూనివర్సిటీలో చదివి ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో కూడా చాలామంది ఉంటుంటారు. మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు విశ్వవిద్యాలయాల్లో సోషలిజం గురించి, అభ్యుదయం గురించి మాట్లాడేవాళ్ళు తగ్గిపోయారు. కానీ మళ్ళీ ఈ 4-5 సంవత్సరాలు మీరు చూస్తే మళ్ళీ విశ్వవిద్యాలయాలు మళ్ళీ అభ్యుదయ భావాల వైపు, ప్రోగ్రెసివ్ భావాల వైపు చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు పెరిగారు. ఎందుకు పెరిగారంటే వాళ్ళకి ఇంకో చోట పరిష్కారాలు